వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఇన్స్టా ప్రేమలు పిల్లల్ని గమనిస్తూ ఉండండి. చిన్న వయసులోనే ఇన్స్టా ప్రేమలు పెరిగిపోతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల కోసం కొందరు ఇల్లు విడిచి పారిపోతున్నారు. తాజాగా విశాఖ యువతి ఇన్స్టాలో పరిచయమైన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు తిరుపతి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంటర్ పరీక్ష రాసి అనంతరం ఫ్రీ బస్సులో కావలికి చేరుకుంది. అర్ధరాత్రి పోలీసులు గుర్తించి ఆ యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. సోషల్ మీడియాలో మునిగిపోయే పిల్లల్ని గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు నువ్వు చోటు ఉన్నావనగానే రాత్రికి ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక్కడికి? వాళ్ళకి అసలు రిజర్వేషన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ దాన్ని పోయి ట్రైన్ ఎక్కి రావటమే. వాళ్ళు ఆ ట్రైన్ లో వాళ్ళకి నుంచునేదానికి స్థలం ఉండదు. ఎట్లా వచ్చి ఉంటారని బస్ ఎక్కగానే మీకాడ ఉందని సరే కొంచెం ధైర్యం పడ్డాం సార్. బిగుకు పడే వచ్చాం. ఏటైపోయిందా జాగ్రత్త చూసుకోండి. నువ్వు కూడా మీ అమ్మ నాయన మాట మంచిగా చదువుకో. చాలా బాగా చదువుతుంది సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. చూడాలి పిల్లలు ఎవరెవరితో పరిచయాలు ఉంటున్నాయి. సెల్ ఫోన్లో ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెల్ ఫోన్ లో అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు ఫోటోలు గిట్టలు ఏమాయ్ ఎవరైనా కానీ రీల్స్ చేసేటప్పుడు ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు చాలా చక్కగా మేకప్ అవుతారు. వాడి బండి కాకపోయినా కానీ వాడు తీసుకొచ్చి ఆడ పెడతాడు. మెడలో చైన్లు పెద్ద ఫోన్లు అవన్నీ వాడతారు. అవన్నీ ఉట్టిదే. అవన్నీ బేవాసనాయాలు చేసే పనులు. ఏమా చూడండి మీరు కూడా కొంచెం కేర్గా ఉండాలా, వాచుకుంటూ మా వాళ్ళు బీట్ తిరిగిన వాళ్ళు జాగ్రత్తగా. చాలా మంది ఏంటంటే మనకెందుకు లే వాళ్ళంతా జర్నీ చేసేవాళ్ళు పాసింజర్లు వదిలేసి వెళ్తుంటారు. అమ్మాయి చిన్నపిల్ల ఉంది, ఒకటే ఉంది, లగేజ్ ఉంది అని చెప్పి అనుమానించి వెళ్ళి అడిగారు. కష్టపడుతున్నారు సార్. కేసు ఇచ్చిన కానీ పాపం అతనికి నిద్ర లేదు. ఎన్నో మాత్రమే ఉన్నారు. జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ